హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు చిక్కుడుకాయ టమాటా కూరని టేస్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ చిన్న వీడియోలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. అన్నం అంతా ఈ కూరతోనే కలుపుకొని తింటాం. అంత బావుంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలని ఇలా మజ్జిగ చీల్చి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు. కరివేపాకు పైకి తుల్లుతుందండి. ఇలా గరిటె అడ్డు పెట్టుకొని వేయించండి. కరివేపాకు కూడా చిటపటలాడాక ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వేసినాక ఫ్లేమ్ మీడియంకి అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఉల్లి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఉల్లి వేగింది కదా! ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. చక్కగా ఇవి వేగిన తర్వాత ఇందులో చిక్కుడుకాయ ముక్కలను వేసుకోవాలి. చిక్కుడుకాయల్ని పాలంగా కట్ చేయకండి. ఇలా మజ్జిగ చీల్చుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే లోన మనకి గింజల్లో కూడా కొంచెం చిన్న చిన్న పురుగుల్లాంటివి అలా ఉంటాయండి. అందుకని నీట్‌గా ఇలా క్లీన్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్‌లో చక్కగా వేయించండి. ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత అంతా ఈవెన్‌గా సర్దుకొని, ఫ్లేమ్ సిమ్‌లో ఉంచుకొని, మూత పెట్టి చక్కగా ఒక 2 నిమిషాలే మగ్గనివ్వండి. 2 నిమిషాలు చాలండి. చిక్కుడుకాయ త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో టమాటా ముక్కలను వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోండి. ఇవి ఒక పావు కేజీ టమాటాలండి. అర కేజీ చిక్కుడుకాయలకి పావు కేజీ టమాటాలు వేశాను. ఎందుకంటే మా ఇంట్లో కూరతోనే అన్నం అంతా కలుపుకొని తింటారండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి. చేసుకొని మొత్తం అంతా మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి. కలుపుకొని చక్కగా మళ్ళీ ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి ఒక 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉంచండి. ఇప్పుడు మూత తీసి చక్కగా ఇందులో కొంచెం పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం, ఇది మసాలా కారం అండి. ఒక హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోండి. ఇక్కడైతే నేను సాల్ట్ వేయలేదు. ఎందుకు వేయలేదో నెక్స్ట్ మీకు చెప్తాను. చక్కగా మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోండి. చిక్కుడుకాయలు ఈ కాలంలో చాలా దొరుకుతున్నాయండి. ఏ సీజన్‌లో ఒక వెజిటబుల్ ఆ సీజన్‌లో వండుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్నాక కొంచెం నీళ్లు పోసుకోండి. ఇలా చుట్టూతా పోసుకుంటే మీకు వాటర్ ఎంత పడుతుందనేది తెలుస్తుంది. ఇది ములిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు చక్కగా వాటర్ పోసి అంతా ఒక్కసారి కలపండి. ఫ్లేమ్ అయితే ఇప్పుడు హైలో ఉంచుకోవాలి. చక్కగా ఇలా ఈవెన్‌గా సర్దుకోండి. కొత్త కొత్త ఉడుకుతుంది చూసారా? ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ముందే వేసామనుకోండి చిక్కుడుకాయ ముక్క పాలంగా కాకుండా మెత్తబడిపోయి ముద్ద ముద్దగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా వేసుకుంటే మనకి చక్కగా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ వేశాక ఒక 5 నిమిషాలు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. కూరైతే నాకు చాలా వచ్చింది. మా ఇంట్లో ఈ కూరతోటి అన్నం అంతా కలుపుకొని తిన్నారు. చక్కగా ఇలా వచ్చినప్పుడు స్టవ్ బంద్ చేసామనుకోండి, కొంచెం చల్లారాక చక్కగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బావుంటుంది. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి.